ప్రీతికి హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించింది మాధవి. ప్రీతిని ఎలాగైనా హైదరాబాద్ పిలిపించాలన్న ఆమె కోరిక నెరవేరింది. వచ్చాక వెతుక్కుంటుందిలే పిన్ని, పంపించేయ్, నాకు బోర్గా ఉంది, ప్రీతి తోడుగా ఉంటుంది అని ఎంత బతిమాలినా శైలజ మాత్రం ముందు ఉద్యోగం దొరకనివ్వే, అలాగే పంపిస్తాను, అట్నుంచి అటే పెళ్లి చేసి పంపించేద్దు గాని అని ఉద్యోగం దొరికిందాకా పంపలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం త్వరగానే దొరికింది. ఆ రోజే ప్రీతి వచ్చే రోజు. శుక్రవారం ఉదయాన్నే 6ంటికే వచ్చేసింది బస్. చక్రవర్తి డిపోకి వెళ్ళి ప్రీతిని పికప్ చేసుకున్నాడు. సన్నగా నాజుగ్గా ఉంది. చుడీ మీద షార్ట్ వేసుకుంది. పొట్టి జుట్టు క్లిప్ పెట్టి వదిలేసింది. చున్నీ మెడకు వేసుకుంది. డ్రెస్ పూర్తిగా ఫిగర్ కనిపించేలా ఫిట్టింగ్. ఒక చేతికి బ్రేస్లెట్, మెడలో సన్నటి గొలుసు గొంతు వరకే ఉంది. దానికో చిన్న లాకెట్, చెవులకి చిన్న టాప్స్, పాయింటెడ్ షూస్. ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి అనుమానంగా పిలిచాడు. ప్రీతి చటుక్కున చూసి నవ్వింది. హాయ్ బావగారు, ఎలా ఉన్నారు అంటూ పలకరించి చనువుగా కారులో చక్రవర్తి పక్కనే కూర్చుని, మిమ్మల్ని పెళ్లిలో చూశానంతే, నేనప్పుడు 10th ఉన్నాను, మీరు నన్నసలు గుర్తుపట్టరేమో అనుకున్నాను, పర్వాలేదే, గబగబా మాట్లాడుతూ దారి పొడుగున తన కాలేజ్ కబుర్లు, ఉద్యోగం కబుర్లు తెగ చెప్పేసింది. తనకి హైదరాబాద్లో ఉద్యోగం చూపించినందుకు బోలెడన్ని థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ అమ్మాయి చలాకితనం, మాటకారితనం చూశాక మాధవి అంచనా తప్పు కాదని, త్వరలోనే వేణుని బుట్టలో వేసేయగలదని అనిపించింది చక్రవర్తికి. కారు ఇంటి ముందు ఆగింది. తన సూట్ కేస్ కారులోనే వదిలేసి హ్యాండ్ బ్యాగ్ మాత్రం తీసుకుని లోపలికి పరిగెత్తింది. గుమ్మంలోనే ఎదురొచ్చిన మాధవిని కావలించేసుకుని బాగున్నావా అక్క అంటూ పలకరించింది. ఏడి నీ కొడుకు, నాకు మంచి కాఫీ ఇస్తావా, తలనొప్పిగా ఉంది, గబగబా మాట్లాడేస్తూ సమాధానం కోసం చూడకుండా ఇల్లంతా తిరిగేస్తున్న ప్రీతి వైపు మురిపెంగా చూస్తూ ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేస్తూ చక్రవర్తి వైపు చూసింది మాధవి. చక్రవర్తి గుడ్ అన్నట్టుగా బొటనవేలు చూపించి నవ్వాడు. ఒక రౌండ్ ఇల్లంతా చూసి మాధవి వైపు చూస్తూ బావగారు చాలా మంచివారు అంది ప్రీతి. ఏంటో ఆయన మంచితనం, అప్పుడే ఏం చూసావు, నవ్వింది మాధవి. చిన్న మెతుకు ముట్టకున్నా అన్నం పూర్తిగా ఉడికిందో లేదో చెప్పేయవచ్చు కదా. అది సరే గాని నిజంగా నాకు జాబ్ చూసావా, అమ్మకలా చెప్పి పిలిపించావా? ఎందుకే అంత అపనమ్మకం? నిజంగానే దొరికింది నీకు జాబ్. సోమవారం వెళ్ళగానే అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు, సరేనా, నమ్మకంగా చెప్పింది మాధవి. థ్యాంక్స్ అక్క, నాకు హైదరాబాద్లో జాబ్ రావాలని చాలా కోరికగా ఉండేది, మా నాన్న పడనివ్వలేదు, నీకు చాలా చాలా థ్యాంక్స్, నా కోరిక తీర్చావు అని అన్నది కృతజ్ఞతగా. ఇంకేం నీ కోరిక, నా కోరిక కూడా తీరేయలే, వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా, మంచి కాఫీ ఇస్తాను అంటూ ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ అందుకుని గోడకున్న హ్యాంగర్ హోల్డర్కి తగిలిస్తూ అంది మాధవి. హాయిగా ఇవాళ రెస్ట్ తీసుకో, రేపు ఎటన్నా సరదాగా తిరిగి వద్దాం, సోమవారం జాయిన్ అవుదు గాని. ష్యూర్, థ్యాంక్ యూ అంటూ సూట్ కేస్ తెరిచి టవల్, నైటీ తీసుకుని వెళ్ళిపోయింది. మాధవి బాత్రూమ్ చూపించి పేస్ట్, నీళ్లు ఇవ్వడానికి ప్రీతి వెనకాలే వెళ్ళింది. చక్రవర్తి పనిపిల్లాడితో ప్రీతి సూట్ కేస్ లోపల ఆమెకి కేటాయించిన గదిలో పెట్టించాడు. ప్రీతిని స్నానానికి పంపించి వచ్చింది మాధవి. చక్రవర్తిని చూసి ఎలా ఉంది అంది. అమ్మాయికే చూడముచ్చటగా ఉంది, కానీ వేణు కుటుంబంలో కలిసిపోతుందా అనేదే అనుమానం. ఎందుకో ఆమె డ్రెస్, ఓవర్ యాక్టివ్నెస్ చూస్తూ ఉంటే అనిపిస్తోంది చక్కగా సరిపోతుంది, మీరేం వర్రీ అవ్వకండి, హామీ ఇస్తున్నట్టుగా అని కౌశిక్ ఏడుపు విని బెడ్రూమ్లోకి పరిగెత్తింది. నిద్రలేచి కూర్చుని ఏడుపు మొదలెట్టాడు కౌశిక్. వాడినెత్తుకుని లాలిస్తూ ఎందుకురా అప్పుడే లేచావు? సర్లే, పిన్ని వచ్చింది చూపిస్తారా, మనం బ్రష్ చేసుకుని పాలు తాగి పిన్నితో ఆడుకుందామా అంటూ వాడితో కబుర్లు చెబుతూ హాల్లోకి వచ్చిన మాధవి స్నానం పూర్తి చేసుకుని చుడీదార్తో కనిపించిన ప్రీతి వైపు తృప్తిగా చూసింది. ఇదిగో నా కొడుకు అంటూ కౌశిక్ని చూపించింది. ప్రీతి హాయ్ అంటూ చేయి చాచింది. నిద్రమత్తు పూర్తిగా వదలని కౌశిక్ ఏడుపు మొహం పెట్టి మాధవిని హత్తుకుపోయాడు. రారా, నేను పిన్నిని అంది దబాయింపుగా ప్రీతి. అడ్డంగా తల ఊపి ఆమె భుజం మీద వాలిపోయాడు కౌశిక్. సర్లే, కాసేపయ్యాక వాడే వస్తాడు, పద కాఫీ తాగుదు గాని అంటూ కిచెన్ వైపు దారి తీసింది మాధవి. ఆమెని అనుసరించింది ప్రీతి. వెనకాలే వస్తున్న ప్రీతిని మాధవి భుజం మీద నుంచి తొంగి చూస్తున్నాడు కౌశిక్. పిలిస్తే రాకుండా ఏంటిరా దొంగచూపులు చూస్తున్నావు, అన్ని వెధవ బుద్ధులే, మగబుద్ధులు అంది ప్రీతి. ఏంటే పసిపిల్లల్ని దులిపేస్తున్నావు, చిరుకోపంగా అంది మాధవి. పసివాడైనా ముసలివాడైనా మగాడు మగాడే, నీకు మగాళ్ళంటే ఏదో కసి ఉన్నట్టుంది, చాలా
కోపంగా అంది ప్రీతి. మాధవి పూర్తిగా ప్రీతి వైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకేంటి ప్రతి దానికి కాంపిటీషన్కి వస్తారు? కోపంగా అంది ప్రీతి. ఆ అన్న తీరుకి గట్టిగా నవ్వి కౌశిక్ని ప్రీతి చేతికిస్తూ, వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అమ్మాయిల గురించి. ఎత్తుకో వీణ్ణి, కాఫీ కలుపుతాను అంది. ప్రీతి చేతుల్లోకి మారిన కౌశిక్ ఏడుపు లంకించుకున్నాడు. ఏడవకరా, నీకు చాక్లెట్ కొనిస్తాను అంటూ భుజాన వేసుకుని వంటగదిలోంచి డైనింగ్ హాల్లోకి తిరుగుతూ అవి ఇవి చూపిస్తూ వాణ్ణి ఓదార్చే ప్రయత్నం చేయసాగింది ప్రీతి. మాధవి 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ ఇలా ఇవ్వు అంటూ కౌశిక్ని అందుకుంది. ప్రీతి కాఫీ గ్లాస్ చేతికి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీలో కూర్చుంది. వీడికి మొహం కడిగించి వస్తాను అంటూ మాధవి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళింది. పొందిగ్గా నీటుగా ఎక్కడ ఉండే వస్తువు అక్కడే ఉంది. స్కెచ్ గీసినట్టుగా అందంగా పేర్చుకున్న ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్, వెట్ గ్రైండర్, క్యాబినెట్లు చూస్తూ గట్టిగా అంది ప్రీతి. అక్క, మీ ఇల్లు చాలా బాగుంది, నీట్గా పెట్టుకున్నావు. మా అమ్మ అయితే అన్ని చేతికి అందేలాగా చుట్టూ పెట్టుకుని వంట చేస్తుంది. నాకు చాలా చిరాకు తెలుసా? మాధవి టవల్తో కౌశిక్ మోహం తుడుస్తూ ఇటువైపుగా వచ్చి వాణ్ణి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి గాజు మగ్లో ఉన్న నీళ్లు గ్లాసులో పోసి వాడికి మంచినీళ్లు తాగించింది. అక్కడే ఉన్న క్యాబినెట్లోంచి ఒక ప్లాస్టిక్ డబ్బా తీసి బౌల్లో చాకోస్ వేసి వాడి ముందు పెట్టింది. పోన్లే పాపం, పిన్ని ఒక్కతే చేసుకోవాలి కదా అంటూ కిచెన్లోకి వెళ్ళి గ్లాసులో పాలు పోసి అందులో కాంప్లెన్ కలిపి తీసుకువచ్చింది. వీడు కాంప్లెన్ బాయ్. కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి కౌశిక్ బుగ్గగిల్లింది ప్రీతి. మాధవి నవ్వింది. ఇవాళ ఎక్కడికన్నా వెళదాం, వస్తావా అడిగింది. నీ ఇష్టం, నువ్వెక్కడికంటే అక్కడికి. ఓకే, లంచ్ అయ్యాక నా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళదాం. వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి శిల్పారామం వెళ్దాం. ఓహ్ థ్యాంక్ యూ, నాకు కూడా ఎప్పటి నుంచో శిల్పారామం చూడాలని కోరిక, హుషారుగా అంది ప్రీతి. ఓకే అంటూ చక్రవర్తిని పిలిచి అప్పటికప్పుడే మధ్యాహ్నం లంచ్ తర్వాత వేణు ఇంటికి వెళ్ళి అందరూ కలిసి శిల్పారామం వెళ్ళడానికి నిర్ణయం చేసింది మాధవి. ఆమె పనితీరు, మాటలు, కౌశిక్ని పెంచుతున్న విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె చూపిస్తున్న నేర్పు అన్నీ పరిశీలిస్తూ అక్క దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంది ప్రీతి. అర్చన జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఉద్యోగస్తురాలిగా జీవితం ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి మచిలీపట్నంలో కలెక్టర్కి రిపోర్ట్ చేసింది. అతను చిన్నవాడే, మంచివాడు, ఎంతో మర్యాదగా స్నేహంగా మాట్లాడాడు. గుడివాడలో వీఆర్ఓ ట్రైనింగ్కి పంపించాడు. తహసీల్దార్ కూడా మంచివాడే, స్నేహంగా ఉంటున్నాడు. ఇంతటితో ట్రైనింగ్ అయిపోయింది అనుకోకండి, చాలా ఉంటాయి అన్నాడు. మొదటి రోజు అర్చన బెదురు చూసి నవ్వేసింది అర్చన. మంచిదే కదండి, అనుభవజ్ఞుల ద్వారా శిక్షణ పొందితే నేను పర్ఫెక్ట్ కలెక్టర్ని అవుతాను అంది. అవుతారులేండి, మీరు చాలా షార్ప్ అన్నాడు. థ్యాంక్ యూ అని నవ్వేసిద్ది. అలా అన్నదే కానీ మనసులో కొంచెం దిగులు మొదలైంది. ఇక నుంచి ఊరూరు తిరగాలేమో, బదిలీలు, ట్రైనింగ్లు అంటూ ఎక్కడికి వెళితే ఎక్కడ ఎవరు ఎదురవుతారో అని భయం వేస్తోంది. ఎవరు ఎదురైనా మానిపోతున్న పుండిని ఏదో రకంగా కెలకడమే జరుగుతుంది. అలా జరిగితే తన ఉద్యోగానికి న్యాయం చెయ్యలేదు. ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిశ్చింతగా ఈ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి ఏనాటికైనా ఐఏఎస్ అనిపించుకోవాలి. ఎస్, తప్పకుండా అనిపించుకుంటా. అలా అనుకున్నాక అర్చనకి చాలా హాయిగా అనిపించింది. అర్చన ఐఏఎస్ ఎంత బాగుంటుంది, ఎప్పటికీ వస్తుందా రోజు? అర్చనకి క్వార్టర్స్, ప్రభుత్వ వాహనం ఏర్పాటు చేశారు. 3 నెలలు కాలేదు కానీ అప్పుడే 3 ఊళ్ళు తిరిగింది. గుడివాడలో ప్రస్తుతం వీఆర్ఓ ట్రైనింగ్లో ఉంది. మొదటి రోజు మచిలీపట్నం రోడ్ల మీద తిరుగుతుంటే అణువణువు తమాషాగా స్పందించింది. మచిలీపట్నానికి ఓ చరిత్ర ఉంది, ఆంధ్రదేశ చరిత్రలో ఓ ప్రాధాన్యత ఉంది. అయితే మొదటిసారి చూసినప్పుడు అనిపించింది, సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఊరు ఇలా ఉందేం? ఈ మచిలీపట్నం 3వ శతాబ్దం నాటికే ఏర్పడిందంటారు. ఇంకా ఇప్పటికీ అలాగే ఉంది. ఇంతకన్నా బాగు చేయలేరా? ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు ఆంధ్రప్రదేశ్లో మొదటగా వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు సాగించింది ఇక్కడి నుంచే. అమ్మ బందర్ లడ్డు ఎంత బాగా చేసేది. తల్లి గుర్తుకు రాగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత నిర్దయ వాళ్ళకి. నా సుఖం కన్నా పరువు మర్యాదలే ముఖ్యం కాబోలు. గుండె బరువెక్కింది. నిజం చెప్పాలంటే ఇవాళ ఎంత శుభదినం. కూతురు భవిష్యత్తులో కలెక్టర్ అవుతుంది. ఒక మంచి హోదాలో ఉద్యోగం చెయ్యబోతుంది. వాళ్ళకెంత గర్వకారణం. మగపిల్లాన్నైతే నువ్వు బాగా చూసుకుని పెద్ద ఉద్యోగం చేసి మనింటి పేరు, నాన్నగారి పేరు నిలబెట్టాలరా అంటారు. ఆడపిల్లల్ని మాత్రం అణుకువగా, మర్యాదగా ఉంటూ, అత్తగారింట్లో బుద్ధిగా ఉంటూ, భర్త ఏమన్నా ఎదురు చెప్పకుండా పుట్టింటి పరువు నిలబెట్టు అంటారు. ఎందుకీ తేడా? ఆడపిల్లగా తను ఎదిగిన తీరు, తన హోదా రేపు ఈ సమాజంలో తనని
అవహేళన చేసిన ఈ సమాజంలో తనొక పెద్ద ఆఫీసర్గా తిరుగుతుంది. వీళ్ళంతా రేపటి నుంచి తన అడుగులకు మడుగులొత్తుతారు. ఇప్పుడు తను ఆ వెధవ నాగరాజుని ఏమైనా చెయ్యొచ్చు. తనకి కొద్ది రోజుల్లో పవర్స్ వస్తాయి. పవర్ఫుల్ లేడీ. ఇది ఏ తల్లి తండ్రికైనా ఎంత గర్వకారణం. కానీ ఏం జరుగుతుందో? వాళ్ళింటి నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి, ఆఖరికి వాళ్ళ జీవితాల నుంచే తనని వెలేశారు. చాలా అన్యాయం, చాలా అన్యాయం భగవాన్. నేను ఈ అన్యాయం సహించలేను బాధగా అనుకుంది. నువ్వు సహించినా సహించకపోయినా ఇంతే నీ జీవితం అని ఎవరు చెల్లున చరిచి చెప్పినట్టు అనిపించింది. నిట్టూర్చింది. చలికాలం మొదలైందేమో. చల్లటి గాలి విసురుగా తగులుతోంది. కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. కృష్ణా జిల్లా గుడివాడ కూడా బాగుంది. ఎందుకో తెలియదు కానీ ఆ ఊళ్ళో తిరుగుతుంటే ఊరు మీద తెలియని మమకారం కలుగుతోంది. ఏదో తెలియని చిన్న పులకింత, అనిర్వచనీయమైన మధురానుభూతి. ఆమె ఆలోచనల్లో ఉండగానే కార్ క్వార్టర్స్ ముందు ఆగింది. అర్చన కార్ దిగి లోపలికి నడిచింది. వెనకాలే డ్రైవర్ తన ఫైల్ బ్యాగ్ పట్టుకుని వస్తూ ఉంటే గర్వంగా అనిపించింది. అనుకున్న ప్రకారం వెంటనే కాకపోయినా కొంచెం ఆలస్యంగా వేణు, చక్రవర్తి వెళ్ళి వేణు ఇంటి ఓనర్ని కలిశారు. ఇల్లు అమ్మే ప్లాన్లో అతను ఉండడం వలన కొంచెం అనుకూలంగానే మాట్లాడాడు అతను. దాదాపు గంటసేపు రకరకాల చర్చలు జరిగాక రేట్ ఫిక్స్ అయింది. అతను చెప్పిన ధర తాలూకు డబ్బు వేణుకి తప్పకుండా లోన్ వస్తుందని చెప్పాడు చక్రవర్తి. త్వరలోనే నిర్ణయం చెప్పేస్తామని ఆయనతో చెప్పి బయటకు నడిచారు చక్రవర్తి, వేణు. చక్రవర్తి కారులో ఇద్దరు వేణు ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే తల్లికి ఫోన్లో తండ్రికి విషయం వివరించాడు వేణు. తన ఊళ్ళో ఉన్న ఇల్లంత విశాలంగా లేకపోయినా పట్నంలో ఇలాంటి ఇల్లు దొరకడం అదృష్టంగా భావించిన తాయారమ్మకి కొడుకు తీసుకున్న నిర్ణయం నచ్చింది. వెంటనే తాను కూడా ఫోన్లో భర్తతో తన హర్షాన్ని ప్రకటించింది. 40 లక్షలు లోన్ ఎందుకురా నాన్న, 20 తీసుకో, మిగతాది నేను సర్దుతాను అన్నాడు కృష్ణస్వామి. వేణుకి ఆయన ప్రపోజల్ బాధాకరంగా అనిపించిన చక్రవర్తి కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నాడు. మంచి రోజని అదే రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి వెళ్ళి ఓనర్కి 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆ సందర్భం పురస్కరించుకుని రాత్రి డిన్నర్ బయట చేద్దామంది మాధవి. వేణు అంగీకరించాడు. తల్లికి తాను డిన్నర్కి రానని చెప్పి మాధవి కుటుంబంతో కలిసి ఇన్ ఆర్బిట్ మాల్కి వెళ్ళాడు వేణు. ప్రీతి ఉద్యోగంలో జాయిన్ అయి నెల రోజులవుతుంది. ప్రీతి వేణుతో స్నేహం కలిపేసింది. ఆ రోజు శిల్పారామం వెళ్ళినప్పుడే చాలా కబుర్లు చెప్పేసింది. ఆ అమ్మాయి కబుర్లు వేణుకు కూడా నచ్చాయి. ఆమెతో మాట్లాడుతూ ఉంటే హాయిగా అనిపించింది. త్వరలోనే ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. మధ్య మధ్య 2 సార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్న ఆ రోజు తర్వాత ఇవాళే మళ్ళీ కలవడం. కాంగ్రాట్స్ వేణు, షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందించింది ప్రీతి. థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పాడు వేణు. మాధవి వాళ్ళిద్దరిని మరోసారి కలపాలని అనుకున్న తొందరపడకుండా అవకాశం కోసం ఎదురు చూసింది. ఆ అవకాశం ఈనాడు కల్పించింది. వాళ్ళిద్దరినీ కలవడం కోసమే డిన్నర్ ప్రపోజల్ పెట్టింది. ఇంతకన్నా మంచి సమయం ఏముంది అనిపించింది మాధవికి. చక్రవర్తి డ్రైవింగ్ సీట్లో, అతని పక్కన ఒళ్ళో కౌశిక్తో మాధవి, వెనక సీట్లో ప్రీతి వేణు కూర్చున్నారు. కారు కదిలింది. ప్రీతి గలగల నవ్వుతూ తన ఆఫీస్ విషయాలు చెప్తుంటే సరదాగా వింటూ కూర్చున్నాడు వేణు. మధ్య మధ్య మాధవిని అక్క ఆ విషయం తెలుసా, ఈ సంగతి తెలుసా అంటూ కదుపుతున్న మాధవి మాత్రం వాళ్ళ మాటల మధ్య ఎక్కువగా తను గాని చక్రవర్తి గాని అడ్డు రాకుండా జాగ్రత్త పడింది. అవును గాని మీ ఊళ్ళో ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ ఎంతకిస్తారు అడిగింది ప్రీతి. ఎంతకివ్వడం ఏంటి? చిత్రంగా చూశాడు వేణు. ఏం లేదు, మా ఆఫీస్లో నాకు కొలీగ్స్ ఇద్దరున్నారు. వాళ్ళకు అసలు నాలెడ్జ్ లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ సర్టిఫికేట్లు కొనుక్కున్నారని నా నమ్మకం. వేణు నవ్వాడు. ఏమో కావచ్చు అన్నాడు. అసలేమీ రాదేంటి వేణు? ఇంగ్లీషే రాదు. నేను చెప్తుంటే ఈగో అడ్డొస్తుందేమో. మాకు తెలుసు అంటూ నన్ను అసలు నోరెత్తనివ్వరు. పోనీ వాళ్ళ పనిలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వడం? వాళ్ళ పని కాదు బాబు, కంబైన్ ప్రాజెక్ట్. వాళ్ళకేం రాదు, నన్నేం చేయనివ్వరు. నాకు అసలు చిరాకు వస్తుంది. ఆమె మొహంలో కనిపించిన చిరాకు చూసి నవ్వాడు. అలా వారి ఉద్యోగాల గురించి, చదువుల గురించి, విదేశాలకు వెళ్ళడానికి ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మాధవి వినట్టు వింటూ మధ్య మధ్య చక్రవర్తికి చూసావా నా తడాకా అనే సందేశాలు పంపిస్తూ కూర్చుంది. గంటన్నర తరువాత కారు జూబ్లీ హిల్స్ చేరింది. అక్కడి నుంచి మాల్ మరికొంచెం దూరం. ట్రాఫిక్ ఆగిపోయింది. చక్రవర్తి ఇంజన్ ఆఫ్ చేశాడు. పాపం మీ ఊళ్ళో డెలివరీలన్నీ రోడ్ల మీద అవుతాయేమో అంది ప్రీతి. ఆ మాట ఆమె ఎందుకు అందో తెలిసిన మాధవి నవ్వుతూ నోరు ముయ్యవే, వెధవవాగుడు నువ్వును అంది. వెధవవాగుడేంటక్క, ఎప్పుడనగా బయలుదేరాం? ఈ లోపల నేను 2 సార్లు విజయవాడ వెళ్ళి వచ్చేదాన్ని. బాప్రే, ఇంత ట్రాఫిక్కా? అప్పుడే వెనుక నుంచి అంబులెన్స్లో హారన్ వినిపించడంతో చూసావా, నేను అంటూనే ఉన్నా, ఖచ్చితంగా అందులో డెలివరీ కేసే ఉండొచ్చు అంది ప్రీతి.
అంతలో గ్రీన్ సిగ్నల్ పడ్డంతో కార్ కదిలింది. కొన్ని నిమిషాల్లోనే మాల్ ముందుకు ఆగింది. వేణు ఇంటికి మరమ్మతులు మొదలుపెట్టారు. వంటగది తాయారమ్మకి అనుకూలంగా విశాలంగా చేయించాడు. ఈశాన్యంలో విడిగా పూజగది కట్టించాడు. తండ్రి కోసం 2 పడక గదులు తన అభిరుచి మేరకు ఆధునికంగా చేయించాడు. మేడ మీద 2 పడక గదులు, ఒక పెద్ద హాల్. నీలవేణికి విడిగా మేడ మీద ఒక గది ఉంది. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టించాడు. మార్బుల్ ఫ్లోరింగ్, బాత్రూంలో చక్కటి డిజైన్ ఉన్న టైల్స్, పూజ గదిలో దేవుడి బొమ్మలు ఉన్న టైల్స్, వంటగదిలో గ్రానైట్తో ప్లాట్ఫామ్, గోడలకి కాఫీ కప్పులున్న టైల్స్, వెనుక భాగంలో పెరట్లో వరుసగా చెట్లు పెంచడానికి 2 వరుసలు తవ్వించి చుట్టూ సిమెంట్తో గట్టులా కట్టించాడు. మిగతా భాగం బండలు వేయించాడు. పాత గేట్ తీసేసి కొత్త గేట్ పెట్టించాడు. అటు ఆధునిక సౌకర్యాలు, ఇటు సంప్రదాయ నగిషీలు అద్ది చూడగానే మనసు దోచేలా తయారైంది పాత ఇల్లు. బడ్జెట్ అంచనా దాటింది. వంటగదిలో, బెడ్రూమ్లో ర్యాక్స్, హాల్లో షోకేస్, ఫాల్ సీలింగ్ లైట్లు. ఆ ఇల్లు చూసి నీలవేణి మురిసిపోయింది. సినిమాల్లో ఇల్లులా ఉంది. ఎంత బాగా కట్టించారో వేణుబాబు, ఎంతైనా పట్నం బాబు కదా అనుకుంది. తాయారమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయింది. బాబుకి 3వ ఏడు వచ్చేసింది. ఇల్లంతా తిరిగేస్తూ చిలక పలుకులు పలుకుతూ ఇంట్లో అందరి ఆనందానికి కేంద్ర బిందువైనాడు. కృష్ణస్వామి వేణుగోపాలస్వామి గుడిలో రామస్వామిని, అతనితో పాటు తన స్నేహితుడి కొడుకైన శ్రీధర సిద్ధాంతిని అక్కడ అర్చకుడిగా నియమించాడు. శ్రీధర సిద్ధాంతి తిరుపతి వేద పాఠశాలలో వేదాలు చదువుకొని వచ్చాడు. బుద్ధిమంతుడు. అర్చకుడిగా నియమించే ముందు గుడి బరువు బాధ్యతలే కాదు, గుడి అభివృద్ధి కోసం కూడా పాటుపడాలని చెప్పాడు. ఆ గుడి సుమారు 60 సంవత్సరాల క్రితం నాటిది. ఇంతవరకు కృష్ణస్వామి కుటుంబం వారే కానీ మరెవ్వరూ అర్చకులుగా చేయలేదు. అక్కడ వేణుగోపాలుడు వెలిశాడని అంటారు. పురాతన కాలం నాటి కట్టడం. గర్భగుడి కూడా చాలా లోపలికి, ప్రధాన ద్వారానికి 4 అడుగుల లోపలికి ఉంటుంది. నల్లటి విగ్రహం. గుడి ఆవరణలో వేప చెట్లు, రావి చెట్లు, మామిడి చెట్లు ఉంటాయి. ఒక మర్రి చెట్టు కూడా బాగా కిందకి వేలాడే ఊడలతో ఉంటుంది. ధ్వజస్తంభం ముందు పెద్ద తులసి కోట ఉంటుంది. ఎంతటి అశాంతినైనా హరించి మనశ్శాంతిని ప్రసాదించే వాతావరణం అక్కడ నెలకొని ఉంటుంది. భక్తులు హారతి పళ్ళెంలో, హుండీలో వేసే డబ్బు తప్ప మరో గుడి నిధి అంటూ ఏమీ లేదు. ఎవరు అర్చకులుగా ఉంటే వాళ్ళే ప్రసాదాలు చేసి నైవేద్యం పెడతారు. ఇప్పటిదాకా దేవుడి నైవేద్యానికి ఎలాంటి లోటు జరగలేదు. ఇక ముందు కూడా అలాంటి లోటు జరగకుండా చూడమని కన్నీళ్లతో చెప్పిన కృష్ణస్వామికి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు శ్రీధర సిద్ధాంతి. ఈ పవిత్రత ఎప్పటికీ ఇలాగే ఉంటుంది బాబాయ్ అన్నాడు. ఆ గుడితో అనుబంధం తెంచుకుని వెళ్తుంటే ఆయన గుండె ముక్కలైనట్టు అనిపించింది. భగవంతుడితో ఉన్న అనుబంధం ఎక్కడున్నా అలాగే ఉంటుంది. కానీ పిల్లలతో అనుబంధం దగ్గరగా ఉంటూనే ఉంటుందేమో అనిపించింది ఆయనకి. ప్రస్తుతానికి ఇల్లు మాత్రం తాళం వేసేసి కొడుకు దగ్గరకు హైదరాబాద్ బయలుదేరాడు.